హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి వెల్లూర్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ సిఎంసి వెల్లూర్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్, బిఎస్సి నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఈ సిఎంసి వెల్లూర్ అడ్మిషన్ ప్రాసెస్ లో మనకి కేవలము 2 సీట్లు మాత్రమే ఓపెన్ కేటగిరీ సీట్స్ ఉంటాయి. 38 సీట్స్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా లేదా అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ కేటగిరీ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే చర్చి ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసేటువంటి సీట్స్ 38 సీట్స్ అని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అయితే ఈ చర్చెస్ వాళ్ళు మీకు స్పాన్సర్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ డాక్యుమెంట్స్ ని ఎవరికి సబ్మిట్ చేయాలి, ఏ డేట్ లోగా మీరు సబ్మిట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ రోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఎనక్జర్స్ అని మెన్షన్ చేశారు. ఆ ఎనక్జర్స్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిని ఫిల్ చేసి సిఎంసి వెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీస్ కి పంపించాల్సి ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో చాలా మందికి కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ కు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ నీట్ యూజీ 2025 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ లేదా సిఎంసి వెల్లూర్ అడ్మిషన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ మీరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే అక్కడ మాత్రమే నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంతేకాదు మీలో ఇంకా ఎవరికైనా ఒకవేళ ఎక్కువ డౌట్స్ ఉండి మీరు పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుకింగ్ లింక్ ఉంది. ఈ లింక్ ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దయచేసి ఈ 2 లింక్స్ ను కూడా మీరు క్లిక్ చేసి జాయిన్ అయినట్లయితే మీకు వచ్చినటువంటి డౌట్స్ పర్సనల్ గా మాట్లాడి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోనే ఇచ్చినటువంటి టేబుల్ అండి. ఎనక్షన్ 1 లో వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే సర్టిఫైయింగ్ ప్రివిలేజెస్ సస్పెండెడ్ ఫర్ ది ఫాలోయింగ్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అంటున్నారు. అంటే ఇక్కడ కోర్సెస్ నేమ్స్ ఇచ్చారు కదా, ఈ కోర్సెస్ లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ స్పాన్సర్ చేయబడుతూ ఉంటే వీళ్ళకి స్పాన్సరింగ్ చేసేటువంటి ప్రివిలేజెస్ ని సస్పెండ్ చేశాము, అంటే వీళ్ళు స్పాన్సర్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ కోర్సెస్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కి స్పాన్సర్ చేయడానికి వీలు లేదు, వాళ్ళకి ఆ పర్మిషన్స్ సస్పెండ్ చేశాము అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మరలా ఒకసారి కోర్సెస్ చూపిస్తున్నానండి. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు టోటల్ గా 23 కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. కేవలము మీరు 8 కోర్సెస్ మాత్రమే చూజ్ చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఓకే, అంతేకాదు ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ కి డౌట్ ఏంటంటే అసలు ఈ సిఎంసి లో ఎంత ఫీజు ఉంటుంది ఎంబీబీఎస్ కోర్స్ కి అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కేవలము ఎంబీబీఎస్ కి మాత్రమే నేను ఫీ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర కోర్సెస్ కి కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ సపరేట్ గా ఉన్నాయి. అక్కడ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. అంటే ఎంబీబీఎస్ కంటే తక్కువ ఫీజెస్ ఉంటాయి కాబట్టి నేను వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫీజు ఎంత కట్టాలి అంటే ట్యూషన్ ఫీ వచ్చేసి 3,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. అలాగే వన్ టైం కాలేజ్ ఫీ అట్ అడ్మిషన్, అంటే మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక్కసారి మాత్రమే కట్టేటువంటి అమౌంట్ 18,000 రూపాయలు. అలాగే అదర్ యాన్యువల్ ఫీ, అంటే ప్రతి సంవత్సరానికి మీరు కట్టేటువంటి అమౌంట్ 48,345 రూపాయలు. నెక్స్ట్ వన్ టైం పేమెంట్ టు యూనివర్సిటీ, ఇది కూడా యూనివర్సిటీ వాళ్ళకి మీరు కట్టేటువంటి అమౌంట్ 14,985 రూపాయలు. సో ఇది ప్రతి సంవత్సరం కట్టరు కాబట్టి ఇది కేవలము ఓన్లీ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే కడతారు. అలాగే ఇది కూడా కేవలము ఒకసారి మాత్రమే మీరు కట్టేటువంటి అమౌంట్ కాలేజీకి. మిగిలిన అమౌంట్ అయితే 3,000 రూపాయలు ప్లస్ 48,345 రూపాయలు ఎవ్రీ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం మీరు కట్టేటువంటి అమౌంట్. అంటే సుమారుగా 52,000 రూపాయల వరకు మీకు ఫీజు ఉంటుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఒకసారి మీరు ఫీజు కడితే మాత్రం అది రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. మీరు అడ్మిషన్ తీసుకొని ఒకవేళ మానేసినా సరే అమౌంట్ మాత్రం రీఫండ్ చేయము అని చెప్తున్నారు. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ కి అలాగే అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ కి అప్లై చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్, అసలు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే ఎవరు వస్తారు, అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ అంటే ఎవరు వస్తారు అని. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో క్రిస్టియన్ స్టూడెంట్స్ కి చర్చెస్ వాళ్ళు లేదా చర్చ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు.
వాళ్ళందరూ కూడా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ క్రింద వస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ అంటే అర్థం ఏంటంటే, స్టూడెంట్ క్రిస్టియన్ అయ్యుండి, క్రిస్టియన్ అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా బీసీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్ అని అనుకుంటూ ఉంటారు. కాదండి, హిందూస్ కూడా ఒకవేళ కన్వర్ట్ అయ్యి వాళ్ళు చర్చెస్ కి వెళుతూ బాప్టిజం తీసుకొని ఉంటే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ క్రిందే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ చర్చెస్ వాళ్ళు కూడా, అంటే ఏ డైసెస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేయకుండా ఉంటే, వాళ్ళకి ఇంకా ఎవరి హెల్ప్ లేనప్పుడు సిఎంసి వాళ్లే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ క్రింద స్టూడెంట్స్ ని స్పాన్సర్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అది 62వ నెంబరు అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ క్రింద ఇచ్చేటువంటి కోడ్. అయితే ప్రతి స్టూడెంట్ కూడా, అంటే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ కి అప్లై చేసే స్టూడెంట్ అయినా లేదా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేసుకునే స్టూడెంట్ అయినా సరే, టోటల్ గా 3 పేజెస్ ఆఫ్ ఎనర్జర్స్ ఉన్నాయి. ఆ 3 పేజెస్ ను కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఇది ఫస్ట్ పేజీ. ఫస్ట్ పేజీ అంటే కంప్లీట్ గా వర్టికల్ గా ఉంటుంది పోర్ట్రేట్ ఫామ్ లో. కాకపోతే మీకు కనిపించేలాగా నేను దాన్ని కట్ చేసి సైడ్ బై సైడ్ పెట్టానంతే. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అలాగే ఇది సెకండ్ పేజ్ అండి. ఈ సెకండ్ పేజ్ లో మీరు ఏ కోర్సెస్ కి అంటే అప్లికేషన్లు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్నాయి, విట్నెస్ కూడా అడుగుతూ ఉన్నారు. విట్నెస్ అంటే మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరు చేసినా పర్లేదు. గెస్టెడ్ ఆఫీసర్సే చేయాలని రూల్ ఏమి లేదు, ఎవరైనా చేయొచ్చండి. కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు కాకుండా వేరే పర్సన్స్ తో సంతకం చేయించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. సో ఇది పేజ్ నెంబర్ 2 లో ఉన్నటువంటి ఎనక్షర్. అంటే ఇవన్నీ కూడా ఎనక్షర్ 4 కిందే వస్తాయి. సో ఎనక్షర్ 4 లో పేజ్ 1 ఇంతకు ముందు చూపించాను, ఇది పేజ్ 2. అలాగే పేజ్ 3. పేజ్ 3 లో కూడా ఇక్కడ కొన్ని సిగ్నేచర్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏ సంవత్సరంలో బ్యాప్టిజం తీసుకున్నారు, చర్చ్ కి ఎన్ని సంవత్సరాల నుండి వెళుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయండి. అవన్నీ ఫిల్ చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పాస్టర్, సిగ్నేచర్ ఆఫ్ పాస్టర్, అలాగే నేమ్ ఆఫ్ చర్చ్ అండ్ సీలు. ఇది థర్డ్ పేజ్ సంబంధించినటువంటి డేటా. ఇలా ఈ 3 పేజెస్ ను కూడా ఫిల్ చేసి సిగ్నేచర్స్ అన్ని కూడా చేయించుకొని రిజిస్ట్రార్ ఆఫీస్ కి స్పీడ్ పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది. 3 పేజెస్ కూడా మీకు సిఎంసి వెల్లూరు అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. అందులో ఈ 3 పేజెస్ కూడా 15th పేజ్ నుండి 17th పేజ్ వరకు అవైలబుల్ గా ఉంది. అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్స్ తీసుకొని ముందు రఫ్ గా ఒకటి ఫిల్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో పాస్టర్ గారికి చూపించుకొని, అన్ని కరెక్ట్ గా ఉంటే మరలా ఫేర్ చేసి రాసుకొని సంతకాలు తీసుకొని వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి ఎక్కడ ఎలా సబ్మిట్ చేయాలి అనే దాన్ని కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క బ్యాప్టిజం సర్టిఫికెట్ ను కూడా అటాచ్ చేసి, ఇవి రిజిస్ట్రార్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు 632002 తమిళనాడు, ఈ అడ్రస్ కి మీరు రిజిస్టర్ పోస్ట్ అయినా పర్లేదు లేదా స్పీడ్ పోస్ట్ అయినా పర్లేదు. ఇవి లాస్ట్ డేట్ లోగా పంపించాలి అంటున్నారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది టేబుల్ 1.1 లో ఇచ్చాము, చూడమని చెప్తున్నారు. ఎవరైనా సరే ఒకవేళ కానీ అంటే లేట్ గా పంపిస్తే వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు, గుర్తుంచుకోండి. అయితే మరి ఈ 3 పేజెస్ ఎవరు పంపించాలి అంటే, ఎవరైతే ఈ కేటగిరీస్ లో అప్లై చేసుకుంటున్నారో మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ కింద ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ 3 పేజెస్ ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఓపెన్ కేటగిరీలో గానీ మీరు అప్లై చేసుకుని ఉంటే మీరు ఇవేమీ ఫిల్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. 3 పేజెస్ సబ్మిట్ చేసినప్పుడు ఈ సిఎంసి వాళ్ళు ఎవరైతే ఏ ఆర్గనైజేషన్ ద్వారా అయితే మీరు ఈ స్పాన్సర్షిప్ కి అప్లై చేసుకుంటూ ఏ కోడ్ నైతే పెట్టారో ఆ కోడ్ కి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తే వాళ్ళ లిస్ట్ అంతా కూడా పంపిస్తారు. సో మీరు ఏ ఆర్గనైజేషన్ నుండి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు అంటే మెయిల్ చేయటమా లేక కాల్ చేసో చెప్తారు, ఇంటర్వ్యూ ఉంది రండి పలానా రోజు అని. ఆ రోజు సిఎంసి స్టాఫ్ కూడా అక్కడికి వస్తారు, అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేసి మీరు ఎలిజిబుల్లా కాదా, మీ సర్టిఫికెట్స్ అన్ని కూడా జెన్యూనా కాదా ఫేకా టెస్ట్ చేసి అప్పుడు మీకు ఈ స్పాన్సర్షిప్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వీళ్ళిచ్చినటువంటి లాస్ట్ డేట్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అయితే ఈ డేట్ ఎప్పుడు పంపించాలి అనేది ఆల్రెడీ 1.1 టేబుల్లో ఇచ్చారు అని చెప్పారు. అదే ఈ టేబుల్. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోని అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ డేట్స్ ను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అనేది డేట్ ఇచ్చారు. 11th ఫిబ్రవరి 2025 నుండి అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. అలాగే ఈ అప్లికేషన్స్ పేమెంట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 28 మార్చి 2025.
నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 3 పేజెస్ వాటితో పాటు బ్యాప్టిజం సర్టిఫికెట్ కూడా ఎడిషనల్ గా సపోర్టింగ్ డాక్యుమెంట్ కి అటాచ్ చేసి అవన్నీ కూడా మీరు స్పీడ్ పోస్ట్ గానీ లేదా రిజిస్టర్ పోస్ట్ లో మాత్రమే పంపించాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ April 1, 2025. అంటే ఈ డేట్ కి సిఎంసి వెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీస్ కి చేరిపోవాలి. ఒకవేళ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కానీ రెడీగా ఉంటే ఇప్పుడే మీరు రిజిస్ట్రార్ ఆఫీస్ పంపించేయండి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫార్మ్స్ ఫ్రమ్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ అన్నారు. అంటే ఇవి మీరు మీ సర్టిఫికెట్స్ ని సిఎంసికి పంపించడానికి లాస్ట్ డేట్. ఈ సర్టిఫికెట్స్ పంపించిన తర్వాత ఏ ఆర్గనైజేషన్ అయితే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుందో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత మీకు సర్టిఫై చేస్తూ ఒక రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ని మీరు పొందటానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 25. సో April 25 తో ఆల్మోస్ట్ మీ పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఎనర్జీ 4 ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ అప్లై త్రూ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ కోడ్ 62. అంటే ఈ కోడ్ 62లో ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు రిసిప్ట్ ని పొందటానికి April 25 లాస్ట్ డేట్ అంటున్నారు. అర్థమైంది కదా. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ వాళ్ళకైనా అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ స్టూడెంట్స్ కైనా సరే ఈ 25th April నాటికి మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నీట్ యూజీ స్కోర్ ఇవన్నీ కూడా తర్వాత మీకు డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు ఏంటి అనేది రెగ్యులర్ గా మనం వెబ్సైట్ ను వాచ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి రోజు కూడా. సో ఇదంతా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అని నేను ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.